ఓకే. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సివిల్ కనెక్ట్. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే మన గేట్ 500 ర్యాంక్ మిషన్ 500 అనే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేస్తున్నామని చెప్పాం కదా! అందులో భాగంగానే డే 1 స్టార్ట్ చేస్తున్నాం. సో, లేట్ చేయకుండా డైలీ 10 క్వెషన్స్ విత్ డీటెయిల్ సొల్యూషన్స్ ఫర్ సివిల్ ఇంజినీరింగ్ ఉంటుంది. మీకు డైలీ ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఒక క్వెషన్ 2-3 మినిట్స్‌లో డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, అలా హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్‌లో 10 క్వెషన్స్ నేర్చుకుందాం. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే గ్లాన్స్ త్రో అలా రివిజన్ లాగా చూడండి. ఓకే. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి జియో జి జియో టెక్నికల్ ఇంజినీరింగ్‌తో స్టార్ట్ చేద్దాం. ఓకే. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఏ లేయర్ ఆఫ్ నార్మల్లీ కన్సాలిడేటెడ్ సాచురేటెడ్ సిల్టీ క్లే ఆఫ్ 1 మీటర్ థిక్నెస్ ఈస్ సబ్జెక్టెడ్ టు one dimensional consolidation under a pressure increment of 20 kilopascals. The properties of the soil are specific gravity 2.7, natural moisture content 45%, compression index 0.45, recompression index is 0.05. The initial average effective stress within the layer is 100 kPa. Assume Tejagi's theory is applicable. Primary consolidation settlement. He is asking here ప్రైమరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ప్రైమరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటే మనకు తెలుసు డెల్టా హెచ్. ఈజ్ ఆస్కింగ్ డెల్టా హెచ్. ఓకే. ముందుగా మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. పాస్కల్ అంటే ఏంటి? 1 పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే. ఇంకొకసారి మనకు జనరల్‌గా క్వెషన్స్‌లో 1 ఎంపీఏ అని కూడా కనబడుతుంటది. 1 ఎంపీఏ అంటే న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. జాగ్రత్తగా చూడండి. ఇవి ఎగ్జామ్స్‌లో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్‌కి 1 పాస్కల్, 1 ఎంపీఏకి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే. లీవ్ ఇట్. మనం ఈ క్వెషన్ ఎలా సాల్వ్ చేద్దామో చూడండి. మనల్ని అడిగింది ఏంటి? ప్రైమరీ కన్సాలిడేషన్ డెల్టా హెచ్. మనకు కన్సాలిడేషన్ చాప్టర్‌లో వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ కన్ ప్రైమరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్. డెల్టా హెచ్‌కి మనకి ఏం ఫార్ములాస్ ఉన్నాయి చూద్దాం. మనకు డెల్టా హెచ్‌కి 3 ఫార్ములాస్ ఉన్నాయండి. ప్రైమరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటే డెల్టా హెచ్ బై హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ బై 1 ప్లస్ ఈ నాట్. డెల్టా ఈ అంటే మనకు తెలుసు చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో, ఈ అంటే వాయిడ్ రేషియో, హెచ్ నాట్ అంటే డెప్త్ ఆఫ్ సాయిల్ శాంపుల్. ఓకే. నెక్స్ట్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు సిసి ఇంటూ హెచ్ నాట్ బై 1 ప్లస్ ఈ నాట్ లాగ్ 10 ఆఫ్ సిగ్మా ప్లస్ డెల్టా సిగ్మా బై సిగ్మా నాట్. ఓకే. మనకి ఇదేంటి? సిగ్మా నాట్ అంటే ఏంటండి? ఇనిషియల్ ఎఫెక్టివ్ ఓవర్ బర్డెన్ ప్రెషర్. ఓవర్ బర్డెన్ ప్రెషర్. ఇది చేంజ్ ఇన్ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఇది మనకు తెలుసు. సిసి ఇంటూ హెచ్ నాట్ బై 1 ప్లస్ ఈ నాట్ లాగ్ 10 ఆఫ్ సిగ్మా నాట్ ప్లస్ డెల్టా సిగ్మా బై సిగ్మా నాట్. ఇది ఓవర్ బర్డెన్ ప్రెషర్, ఇది చేంజ్ ఇన్ ఎఫెక్టివ్ స్ట్రెస్, ఇది వాయిడ్ రేషియో, కంప్రెషన్ ఇండెక్స్, హెచ్ నాట్ అంటే డెప్త్ ఆఫ్ సాయిల్ శాంపుల్. ఇంకో ఫార్ములా ఏముంది? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ నాట్ ఇంటూ ఎంవి ఇంటూ డెల్టా సిగ్మా. ఇది మనకు తెలుసు. చేంజ్ ఇన్ ఎఫెక్టివ్ స్ట్రెస్ తెలుసు. ఇది డెప్త్ ఆఫ్ సాయిల్ శాంపుల్ తెలుసు. ఎంవి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ. ఓకే. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ. మనకిచ్చిన డాటాలో కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ ఇవ్వలేదు. సో ఈ ఫార్ములా కాదు. ఇంకోటి ఏంటి? మనకు వాయిడ్ రేషియో we can find void ratio by using G and water content. But void ratio 1, void ratio 2 ఇవ్వలేదు. సో చేంజ్ ఇన్ void ratio ఉండదు కాబట్టి ఈ ఫార్ములా కూడా కట్. సో we are finding primary consolidation settlement by using this formula. ఓకే. మనకు సిసి వాల్యూ ఇచ్చాడు. ఓకే. డెల్టా సిగ్మా నాట్ వాల్యూ ఇచ్చాడు. డెల్టా సిగ్మా వాల్యూ ఇచ్చాడు. హెచ్ నాట్ వాల్యూ ఇచ్చాడు. మనకేమి ఇవ్వలేదు ఇందులో? వాయిడ్ రేషియో ఇవ్వలేదు. ఓకే. హౌ కెన్ వి ఫైండ్ వాయిడ్ రేషియో బై యూజింగ్ స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ వాటర్ కంటెంట్. మనకు బేసిక్గా మనం చెప్పుకున్నట్టు మనకు ఫార్ములా ఏముందండి? WG ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎస్. ఇది మనం స్టార్టింగ్ సాయిల్ ప్రాపర్టీస్ లో నేర్చుకున్నాము. WG ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎస్. ఫర్ సాచురేటెడ్ కండిషన్స్ ఎస్ వాల్యూ 1.
ఓకే. WG ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ S. మన W వాల్యూ వాటర్ కంటెంట్ వాల్యూ 0.45, స్పెసిఫిక్ గ్రావిటీ 2.7. We have to find void ratio here. For saturated conditions, S value 1. Okay. We get 1.215 void ratio by using WG is equal to E into S formula. Okay. After getting E, we have all values what are required in this formula. CC value undi, H naught value undi, E value undi, delta sigma naught undi, delta sigma undi. By substituting these values in this formula, we are getting 0.016 meters. But in question he is asking in mm. So 16 mm. ఈ క్వశ్చన్స్ లో జనరల్ గా ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఎంఎం లో అడుగుతాడు, మనం తొందరపడి మీటర్ లో పెడతాము, అదొకటి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే చెప్పా కదండి స్టార్టింగ్ లో, పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఎంపీఏ అంటే న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. వాడు పాస్కల్స్ లో అడుగుతున్నాడా ఆన్సర్ ని, ఎంపీఏలో అడుగుతున్నాడా, అదొక్కటి చూసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినప్పుడు ఈ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. మనం ఇంత కష్టపడి ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ తప్పు చేస్తాం, అదొక్కటి చూసుకోండి. ఓకే. ఓకే లెట్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి సెకండ్ క్వశ్చన్. అన్ ఇన్ఫైనైట్ స్లోప్ ఈజ్ మేడప్ ఆఫ్ కోయిజన్లెస్ సాయిల్ విత్ సీపేజ్ ప్యారలల్ టు అండ్ అప్ టు ద స్లోపింగ్ సర్ఫేస్. The angle of slope is 30 degrees with respect to the horizontal ground surface. The unit weight of saturated soil and water are 20 and 10 respectively. The minimum angle of shearing resistance ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది గ్రౌండ్ సర్ఫేస్, ఓకేనా, ఇది స్లోప్. మనకి ఏమంటున్నాడు, యాంగిల్ ఆఫ్ స్లోప్ ఎంత వస్తున్నాడు, ఎంత అంటున్నాడు, 30 degrees అంటున్నాడు. యాంగిల్ ఆఫ్ స్లోప్ వచ్చేసి 30 degrees. సో ఇప్పుడు మనకి ఇది గ్రౌండ్ సర్ఫేస్. మనకు సపోజ్ ఇక్కడ వచ్చేసి వాటర్ టేబుల్ ఉందనుకోండి. మనకి ఏంటి నార్మల్గా ఇది వచ్చేసి H, ఇది వచ్చేసి Z. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి, ద సీపేజ్ అప్ టు ద స్లోపింగ్ సర్ఫేస్, అప్ టు ద స్లోపింగ్ సర్ఫేస్ ఇక్కడ వరకు సీపేజ్ ఉంది అని అంటున్నాడు. వెన్ వాటర్ టేబుల్ ఈజ్ అట్ గ్రౌండ్ లెవెల్, H ఈజ్ ఈక్వల్ Z. ఓకే. అప్పుడు ఏమవుతుంది, మనకు ఫార్ములా వచ్చేసి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏమవుతుంది, H ఈజ్ ఈక్వల్ Z కండిషన్స్ లో గామా డాష్ బై గామా సాట్ ఇంటూ tan phi బై tan బీటా. ఈ బీటా అనేది ఏంటి, స్లోప్ ఆఫ్ యాంగిల్ విత్ హారిజంటల్ సర్ఫేస్. tan phi అనేది ఏంటిది, మినిమం యాంగిల్ ఆఫ్ షియర్ రెసిస్టెన్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే మనం ఫైని ఎఫెక్టివ్ ఫ్రిక్షన్ యాంగిల్ అని కూడా అనొచ్చు, ఫ్రిక్షన్ యాంగిల్. ఓకే. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, ఈ ఫ్రిక్షన్ యాంగిల్ అడుగుతున్నాడు. ఓకే. మనకు గామా సాట్ అంటే తెలుసు, మనకు గామా డాష్ సబ్మర్జ్డ్, గామా సబ్మర్జ్ అంటే తెలుసు, గామా సాట్ అంటే తెలుసు. సో ఈజీ, ఫ్రిక్షన్ యాంగిల్ ఫైండ్ చేయమంటున్నాడు. మనకు వాటర్ టేబుల్ అనేది గ్రౌండ్ సర్ఫేస్ లో కాకుండా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఫ్యూచర్ లో మనం నెక్స్ట్ మోడల్స్ లో తెలుసుకుంటాం. ఫస్ట్ అయితే వాటర్ టేబుల్ అనేది గ్రౌండ్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఏంటి అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ చూద్దాం. మనం అనుకున్నట్టుగానే గామా సబ్ బై గామా సాట్ ఇంటూ tan phi బై tan బీటా. బీటా వాల్యూ వచ్చేసి 30 degrees ఇచ్చాడు, గామా సాట్ వచ్చేసి 20, గామా డబ్ల్యూ వచ్చేసి 10. ఆబ్వియస్ గా గామా సబ్మర్జ్డ్ అంటే గామా సాట్ బై గామా డబ్ల్యూ. 20 - 10 వచ్చేసి 10 కిలో, చూడండి కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఓకే. మనకి ఇక్కడ ఏంటి క్రిటికల్ కండిషన్, క్రిటికల్ స్టేబుల్ కండిషన్ లో ఏంటి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, the minimum angle of shearing resistance of soil for critical stable condition. Critical stable condition means factor of safety is equal to 1. Okay. For that factor of safety is equal to 1. చూడండి ఫార్ములాలో 1 is equal to gamma sat, gamma dash by gamma sat 20 - 10 by 10 into tan phi by tan 30. సో 5 వాల్యూ ఫైండ్ చేయాలి, దట్ ఈస్ 49.10. మీరు ఒకవేళ డాష్ లో నింపాల్సి వస్తే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 49.10 ఎగ్జాక్ట్ మీకు ఎంత వస్తే అంతే ఫిల్ చేయండి. ఇప్పుడు మనం
రౌండ్ ఫిగర్‌గా 49 అని ఫిల్ చేస్తే ఒక్కొక్కసారి మేబీ అది ఆన్సర్‌లో ఉండకపోవచ్చు. సో, మనకు డిజిట్స్ ఎంతొస్తే అంత 49.10 ఎగ్జాక్ట్‌గా ఫిల్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. ఓకే. ఓకే. లెట్స్ మూవ్ ఇంటు ద థర్డ్ క్వెషన్. What is third question? The ultimate bearing capacity of soil is 300 kilonewton per meter square. Okay. Ultimate bearing capacity 300. Okay. The depth of foundation is 1 meter. The unit weight of soil is 20 kilonewton per meter cube. Choosing a factor of safety is equal to what is 2.5. The net safe bearing capacity he is asking. Net safe bearing capacity QNS he is asking. What is QNS? Net safe bearing capacity is equal to net safe bearing capacity is equal to net ultimate bearing capacity by factor of safety. What is net ultimate bearing capacity? QNU is equal to QU minus effective stress. Okay. Here he given QU ultimate bearing capacity ఇచ్చిండు మనకి. సో మనకేంటి నెక్స్ట్ QNU ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఎంత ఇచ్చిండు 300. ఓకే. మైనస్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే ఏంటి సిగ్మా అంటే మనకు గామా ఇంటూ డిఎఫ్. ఓకే. 300 మైనస్ గామా ఎంత 20 ఇంటూ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత 1. సో 280 వచ్చేసి ఏంటి నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ. మనకు అడిగింది ఏంది సేఫ్ బేరింగ్ కెపాసిటీ. ఓకే. సో QNU బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఓకే. ఇక్కడ చూడండి QNU బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత మనకు 280. నెట్ సేఫ్టీ బేరింగ్ కెపాసిటీ ఈక్వల్ 280 బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 2.5. సో ఆన్సర్ ఇస్ 112 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే. ఓకే. మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఏంటంటే ఏ స్క్వేర్ ఫుటింగ్ ఆఫ్ 4 మీటర్ సైడ్ అండ్ 1 మీటర్ డెప్త్ ఇన్ ఏ శాండీ డిపాజిట్ ద యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ శాండ్ ఈజ్ 15 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ 600. సో అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఇచ్చాడండి మనకు. ఓకే. వెన్ 1 మీటర్ డెప్త్ ఉన్నప్పుడు మనకు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఇచ్చాడు. ఓకే. దెన్ ఎన్ గామా వాల్యూస్ ఇచ్చాడు, బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఇచ్చాడు. వెన్ అట్ ఏ డెప్త్ ఆఫ్ 2 మీటర్ ఇన్ ద సేమ్ సాయిల్ పెట్టినప్పుడు వాట్ ఈస్ ద సేఫ్ బేరింగ్ కెపాసిటీ అడుగుతున్నాడు. ఓకే. క్వశ్చన్ జాగ్రత్త అర్థం చేసుకోండి. 1 మీటర్ డెప్త్ పెట్టినప్పుడు మనకు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఇచ్చాడండి. ఓకే. మనకు 2 మీటర్ డెప్త్ సేమ్ సాయిల్ లో పెట్టిన అప్పుడు సేఫ్ బేరింగ్ కెపాసిటీ అడుగుతున్నాడు. మనకు జనరల్ ఫార్ములా ఏంటి అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ Q ఈజ్ ఈక్వల్ టు 1.3 CNC ప్లస్ గామా డిఎఫ్ ఎన్ గామా ప్లస్ 0.4 గామా బి ఎన్ గామా. ఇందులో మనకు బి ఉంది ఎంత 4 మీటర్ ఇచ్చాడు, గామా వాల్యూ ఇచ్చాడు, ఎన్ గామా వాల్యూ ఇచ్చాడు, ఎన్క్యూ వాల్యూ ఇవ్వలేదు. ఓకే. ఎన్క్యూ వాల్యూ ఇవ్వలేదు. డిఎఫ్ వాల్యూ 1 మీటర్ డెప్త్ ఉన్నప్పుడు మనకు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఇచ్చాడు. సో మనం వీ హ్యావ్ టు ఫైండ్ ఎన్క్యూ వాల్యూ. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం 600 ఇంటూ, సో ఇది ఆబ్వియస్గా శాండీ సాయిల్ కాబట్టి ఇది 0. సో 15 ఇంటూ 1 ఇంటూ ఎన్క్యూ వాల్యూ మనకు కావాలి ప్లస్ 0.4 ఇంటూ బి వాల్యూ 4 ఇంటూ గామా వాల్యూ ఎంత అండి, గామా వాల్యూ ఎంత వచ్చింది మనకు, గామా వాల్యూ 15, గామా వాల్యూ 15 ఇంటూ ఎన్క్యూ వాల్యూ 18.75. సో ఎన్క్యూ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందండి 10 వచ్చింది. ఓకే. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు అంటే QS వాల్యూ అడుగుతున్నాడు, సేఫ్ బేరింగ్ కెపాసిటీ అని అడుగుతున్నాడు అండి. సేఫ్ బేరింగ్ కెపాసిటీ అని అంటే సేమ్ ఫార్ములా మళ్ళీ మనకి ఇప్పుడు ఏం చేస్తాము సేఫ్ బేరింగ్ 1.3 CNC ప్లస్ గామా డిఎఫ్ ఎన్ గామా ప్లస్ 0.4 బి గామా ఎన్ గామా. ఇప్పుడు మనకేంటి గామా వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, ఎన్ గామా వాల్యూ ఉంది, ఎన్క్యూ వాల్యూ ఉంది, డిఎఫ్ వాల్యూ ఉంది, గామా వాల్యూ ఉంది. ఇది 0 ఆబ్వియస్గా. ఇప్పుడు అట్ ఏ డెప్త్ ఆఫ్ ఇది ఎంత అండి 2 మీటర్ ఉన్నప్పుడు, ఇప్పుడు అట్ ఏ డెప్త్ ఆఫ్ 2 మీటర్ ఉన్నప్పుడు ఏమడుగుతున్నాడు సేఫ్ బేరింగ్ కెపాసిటీ అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ QU వాల్యూ ఫైండ్ చేద్దాం. గామా ఎంత అండి చెప్పండి 15 ఇంటూ అట్ ఏ డెప్త్ ఆఫ్ 2 మీటర్. ఓకే. ఎన్క్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఎన్క్యూ వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. ఓకే. ఎన్క్యూ వాల్యూ 10 ప్లస్ 0.4 ఇంటూ 4 ఇంటూ 15 ఇంటూ 18.75. సో ఇప్పుడు QU వాల్యూ ఎంత వచ్చింది మనకు 750 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. ఎందుకంటే అన్ని మీటర్స్లో ఉన్నాయి కాబట్టి కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆబ్వియస్గా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి QS కావాలి.
క్యూఎస్ కావాలి అంటే ఏంటండి మన ఫార్ములా క్యూయు మైనస్ ఎఫెక్టివ్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ప్లస్ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఓకే, సింపుల్ అండి. ఏంటి మనకు క్యూ అల్టిమేట్ వచ్చింది. ఓకే, క్యూ నెట్ అల్టిమేట్ కావాలంటే ఏంటి క్యూయు మైనస్ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఓకే, నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే ఏంటి సేఫ్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే క్యూయు మైనస్ ఎఫెక్టివ్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఇట్లనే నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ కాకుండా సేఫ్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే ఏంటి నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ప్లస్ ఎఫెక్టివ్ స్ట్రెస్, అంతే కదా. సో ఆ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి ఏంటంటే క్యూయు ఎంత 750 మైనస్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే గామా ఇంటూ డి. గామా ఎంత 15, డి అట్ డెప్త్ ఆఫ్ 2 మీటర్ మనకు కావాల్సింది, బై ఎంత అండి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 3 ప్లస్ గామా ఇంటూ డి. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది 270 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ ఫార్ములా వచ్చేసి అండి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 1.3 సిఎన్సి ప్లస్ గామా డి ఎన్క్యూ ప్లస్ 0.4 గామా బి ఎన్ గామా వచ్చేసి రెక్టాంగిల్ కి. సో మనకు స్ట్రిప్ ఫూటింగ్ కి ఉన్నది చాలా ఇంపార్టెంట్, ఇంకా సర్క్యులర్ కూడా ఉంటుంది. అది కూడా ఈ 3 ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎస్, మనం ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమిచ్చాడు ఇక్కడ. ద పోరోసిటీ ఎన్ అండ్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ సాయిల్ ఆర్ 0.7 and 40. N is equal to 0.7 and saturation is 40 respectively in 100 meter cube value of soil. సపోజ్ ఒక సాయిల్ ఉందనుకోండి, మనకి ఏంటంటే 3 ఫేజ్ తెలుసు కదా. ఇందులో ఏముంటది ఎయిర్, వాటర్ ప్లస్ సాలిడ్స్, ఇదంతా కలిపితేనే కదా సాయిల్. ఈ సాలిడ్స్ వచ్చేసి ఇది టోటల్ కంప్లీట్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ సాయిల్. వాల్యూమ్ ఆఫ్ సాయిల్ మనకి ఎంత ఇచ్చాడు 100 మీటర్ క్యూబ్. ఓకే, ఇది ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఇది వచ్చేసి ఓకే, ఇది వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అడుగుతున్నాడు. మనకి ఏం అడుగుతున్నాడు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఓకే, క్లియర్. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 0.7 ఇచ్చాడు. డిగ్రీ ఆఫ్ సాచురేషన్, సో సాచురేషన్ ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు. మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ అంటే ఏంటంటే పోరోసిటీ. పోరోసిటీ అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై టోటల్ వాల్యూమ్. ఓకే, సో మనకి ఇప్పుడు ఏంటి 0.7 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై టోటల్ వాల్యూమ్ 100. సో వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 70 మీటర్ క్యూబ్. ఓకే, ఇప్పుడు మనకు ఇంకోటి ఏమి ఇచ్చాడు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇచ్చాడు. డిగ్రీ అసలు ఫస్ట్ ఇదంతా ఎందుకు ఫైండ్ చేయాలండి, మనకు అడిగింది ఏంటి వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అడిగాడు. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కావాలి మనకు, అంతే కదా. సో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎట్లా ఫైండ్ చేయాలి బై యూజింగ్ గివెన్ డాటా. ఓకే, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత ఇచ్చాడు మనకు 40 ఇచ్చాడు. యాక్చువల్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఫార్ములా ఏంటి మనకు వాల్యూమ్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ వాటర్ లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ మనకు డైరెక్ట్ ఇవ్వలేదు. ఓకే, దెన్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. సో 1 మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్, అంతే కదా. సో మనకు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత అండి 40% అంటే 0.4 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. సో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంత వస్తుందండి 0.6 ఇంటూ 70, దెన్ 42 క్యూబిక్ మీటర్. ఓకే, క్లియర్. ఈ ఫార్ములాస్ చిన్నవి కానీ వీటి వల్ల చాలా టైం వేస్ట్ అవుతుందండి. మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పోరోసిటీ. వాల్యూమ్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ సాచురేషన్. ఓకే, ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడు ఏ కాన్స్టాంట్ హెడ్ పర్మిబిలిటీ టెస్ట్ వాస్ కండక్టర్ అనే సాయిల్ స్పెసిమెన్ అండర్ ఏ హైడ్రాలిక్ గ్రేడియంట్ 2.5 ఇచ్చాడు. సో ఐ ఈజ్ ఈక్వల్ 2.5 ఇచ్చాడు మనకు. అండ్ సాయిల్ స్పెసిమెన్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 2.65. ఓకే, అండ్ సాచురేటెడ్ వాటర్ కంటెంట్ ఎంత ఇచ్చాడండి 20. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఆఫ్ ద సాయిల్ కే ఎంత ఇచ్చాడు మనకు 0.1 సెంటీమీటర్స్. ఓకే, సీపేజ్ వెలాసిటీ సింపుల్ అండి. సీపేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సీపేజ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఎన్.
సింపుల్. ఎన్ అంటే పోరోసిటీ, వి అంటే చెప్పండి. వి అంటే వెలాసిటీ. వెలాసిటీ ఎట్లా ఫైండ్ చేస్తాం? బై యూజింగ్ గివెన్ డేటా. వి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఐ. ఓకే. మనకు ఎన్ వాల్యూ కూడా కావాలి. ఎన్ వాల్యూ కావాలంటే ఏంటంటే మనకు బై యూజింగ్ గివెన్ డేటా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై 1 ప్లస్ ఈ. అంతే కదా. ఈ బై 1 ప్లస్ ఈ. ఈ ఎంత అండి? ఈ వాల్యూ ఎంత మనకు? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై 1 ప్లస్ ఈ. ఈ వాల్యూ కూడా తెలియదు. సో ఈ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ ఫార్ములా ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూజీ బై ఎస్. ఈ ఫార్ములా మనకు తెలుసు. బై యూజింగ్ దిస్ ఫార్ములా 0.2 ఇంటూ 2.65 బై 1 డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎంత అండి మనకు? ఈ వాల్యూ ఎంత వచ్చింది? 0.53. ఓకే. దెన్ బై substituting e value in this, we got n value 0.3464. ఓకే. మనం ఎస్ వాల్యూ ఎందుకు తీసుకున్నామండి? 1 ఎందుకు తీసుకున్నాం ఎస్ వాల్యూ? ఎస్ వాల్యూ సాచురేటెడ్ కాబట్టి. ఎస్ వాల్యూ ఇన్ సాచురేటెడ్ కండిషన్ ఎస్ వాల్యూ we are taking as a 1. okay. E value 0.53, n value 0.3464. then we go for seepage velocity is equal to v by n. v అంటే k into I by n. k అంటే 0.1 into I అంటే hydraulic gradient 2.5 by n వచ్చేసి ఎంత అండి మన క్యాలిక్యులేషన్ 3464. then seepage velocity is equal to 0.72 centimeter per second. ఓకే. 0.72 సెంటీమీటర్ పర్ సెకండ్. మనకు మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఇస్తే ఖచ్చితంగా పాయింట్ తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ వస్తే అన్ని డిజిట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే. ఓకే. దెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్ కరెక్ట్ చదవండి. ఏ masonry డ్యామ్ ఫౌండ్ ఆన్ ప్రీవియస్ శాండ్ హ్యావింగ్ porosity equal to 45. చూడండి ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? పోరోసిటీ ఎంత ఇచ్చాడు? ఎన్ వాల్యూ 45 అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 2.65. దెన్ డిజైర్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అగైనెస్ట్ శాండ్ బాయిలింగ్ ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ మాక్సిమం పర్మిసిబుల్ అప్వర్డ్ గ్రేడియంట్ విల్ బి. ఓకే. మనకి ఏం అడుగుతున్నాడు అండి? మాక్సిమం పర్మిసిబుల్ గ్రేడియంట్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి? జీ ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చాడు. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ బై హైడ్రాలిక్ గ్రేడియంట్. మనకు అడిగేది ఏంటి? మాక్సిమం పర్మిసిబుల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అడుగుతున్నాడు. ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఐసీ వాల్యూ ఎట్లా ఫైండ్ చేస్తామంటే ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? జీ మైనస్ 1 బై 1 ప్లస్ ఈ. ఈ వాల్యూ మనకుందా? లేదు. సో లేనప్పుడు ఏంటి? ఈ వాల్యూ మనకు పోరోసిటీ తెలుసు. పోరోసిటీ ఉన్నప్పుడు హైడ్రాలిక్ గ్రేడియంట్ ఫామ్ అయింది. మనం ఈ తెలిసినప్పుడు ఎన్ వాల్యూ మనకు ఫైండ్ చేయొచ్చు. లేకపోతే మనకు హైడ్రాలిక్ గ్రేడియంట్ డైరెక్ట్ ఫామ్ లో ఉంది కదండి. జీ మైనస్ 1 బై 1 మైనస్ ఎన్. బై యూజింగ్ దిస్ ఫార్ములా we can find out IC value 2.65 minus 1 minus 0.45 ఎంత వస్తుంది మనకు? 0.9075. దెన్ ఐసీ వాల్యూ వచ్చిందండి. మనకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తెలుసు. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. మాక్సిమం పర్మిసిబుల్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు 0.9075 బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 3. సో మాక్సిమం పర్మిసిబుల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ 0.3025. సో మనకు ఫార్ములాస్ అన్ని ఐడియా ఉంటే ఫటాఫట్ ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే యూనిట్స్ కూడా. సో 0.3025 ఇది ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే. ఇది చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి. ఏ సాచురేటెడ్ క్లే స్ట్రాటమ్ డ్రైనింగ్ బోత్ అట్ టాప్ అండ్ బాటమ్ undergoes 50% consolidation in 16 years. Okay, under an applied load. If an additional drainage layer, చూడండి క్లియర్ గా, యాక్చువల్గా మనకు శాండ్ లేయర్ వచ్చేసి హెచ్ అండి. ఓకే. డ్రైనింగ్ బోత్ బాటమ్ అండ్ టాప్. ఇక్కడ మనకి ఏంటి? 50% ఆఫ్ కన్సల్టేషన్ అవుతుంది. ఓకే. 50% ఆఫ్ కన్సల్టేషన్ అవుతుంది ఇన్ 16 years. టైం వచ్చేసి 16 years.
అండర్ అండ్ అప్లైడ్ ఇఫ్ అన్ అడిషనల్ డ్రైనేజ్ లేయర్ వర్ ప్రజెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ క్లే స్ట్రాటమ్. మనకు మధ్యలో నుంచి కూడా ఒక డ్రైన్ ప్రొవైడ్ చేసినామండి. అప్పుడు ఏమైతుంది ఇన్ ద మిడిల్ అన్నప్పుడు హెచ్ అనేది h/2 అవుతుంది. అంతే కదా. సేమ్ కన్సాలిడేషన్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? మనకి యాక్చువల్గా టైంకి రిలేటెడ్ ఫార్ములా ఏంటండి? టైం రిలేటెడ్ టీవీ ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ టీ బై డి స్క్వేర్. ఇదేమైతుంది హైట్ అనేది హెచ్ కండిషన్ ఉన్నప్పుడు 16 ఇయర్స్ అయితే h/2 ఉన్నప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్. అంతే కదండి. సో t1/t2 ఈజ్ ఈక్వల్ టు d1/d2 హోల్ స్క్వేర్. సో t1 ఎంత మనకు 16, t2 ఫైండ్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ d1 h/2. మనకు సింపుల్ అండి. డ్రైనేజ్ ఫెసిలిటీస్ మనకు పైన ఉంది, కింద ఉంది. సో మధ్యలో అంతా సాయిల్ థిక్నెస్ కాబట్టి హెచ్ అండి. మనకు మధ్యలో ఎప్పుడైతే డ్రైన్ ప్రొవైడ్ చేస్తున్నామో మనకి ఇక్కడ నుంచి కూడా వాటర్ పోతున్నాయి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ పోతున్నాయి, ఇందులో నుంచి వాటర్. సో అప్పుడు మనం వీ హ్యావ్ టు కన్సిడర్ ద థిక్నెస్ దిస్ ఓన్లీ. సో ఇది ఎంత పోర్షన్ ఎగ్జాక్ట్ మిడిల్లో కాబట్టి h/2, అందుకు h/2 తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమైతుంది మనకు t2 వాల్యూ వచ్చేసి 16/4. సో 4 ఇయర్స్. ఇది ఆన్సర్. క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఈజీ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఫార్ములా బేస్డ్ మీదనే ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకు మార్క్స్ పోతాయి. సో క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ 3 మీటర్ హై రిటైనింగ్ వాల్ is supporting a saturated sand saturated due to capillary action of bulk density. ఎంత ఇచ్చాడండి? బల్క్ డెన్సిటీ 18 కిలోన్యూటన్ మీటర్ అండ్ యాంగిల్ ఆఫ్ షియర్ రెసిస్టెన్స్ 30 ఇచ్చాడు. ద చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ అట్ బేస్ డ్యూ టు రైజ్ ఇన్ గ్రౌండ్ వాటర్ టేబుల్. ఇది మనకు సాచురేటెడ్ కండిషన్ ఇచ్చాడు కాబట్టి మనకు గామా సాట్ పెట్టుకుందాం. ద చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ అట్ బేస్ డ్యూ టు రైజింగ్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ద ఫూటింగ్ టు గ్రౌండ్ సర్ఫేస్ షెల్ ఎంత అవుతుంది అని అడుగుతుంది. గామా డబ్ల్యూ ఇచ్చేసి 10 కిలోన్యూటన్ మీటర్. ఓకే ఫైన్. ఇప్పుడు సింపుల్ అండి. మనకు యాక్చువల్ ఇది రిటైనింగ్ వాల్ అనుకోండి. సపోజ్ ఇదంతా శాండ్ సాచురేటెడ్ ఉంది. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కడుంది? బేస్ దగ్గర ఉంది అన్నాడు. ఫస్ట్ బేస్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఏంటి? ఇప్పుడు సపోజ్ బేస్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఏమవుతుందండి? మామూలుగా యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ ఫార్ములా అయింది PA ఈక్వల్ టు K ఇంటూ గామా ఇంటూ జెడ్. అంతే కదా. సో K వాల్యూ అంటే 1 మనకు యాంగిల్ ఆఫ్ షియర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి 1 - sin phi బై 1 + sin θ. ఇది తెలుసు మనకు. ఇంటూ గామా సాట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇదంతా సాచురేటెడ్ అన్నాడు కదా. ఇదంతా సాచురేటెడ్ గామా సాట్ వాల్యూ ఇంటూ 18 ఇచ్చాడు. ఇంటూ జెడ్ వాల్యూ ఎంత? 3 మీటర్. అంతే కదా. ఈ రిటైనింగ్ వాల్ హైట్ కదా 3 మీటర్ వరకు ఉంది కదా సాయిల్. సో 3 మీటర్. ఎంత వచ్చిందని వాల్యూ మనకు క్యాల్కులేట్ చేస్తే 18 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కండిషన్ వాటర్ టేబుల్ వచ్చేసి ఇక్కడ ఉందండి, బేస్ దగ్గర లేదు. చూడండి. ద చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్ అట్ బేస్ డ్యూ టు రైజ్ ఇన్ వాటర్ టేబుల్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ఫూటింగ్ టు గ్రౌండ్ సర్ఫేస్. మన గ్రౌండ్ సర్ఫేస్ వరకు వాటర్ టేబుల్ ఉందనుకోండి. అప్పుడు ఏంటి? దీంతో పాటు మనకు వాటర్ది కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇది P1 అనుకోండి. సపోజ్ P1 ఈజ్ ఈక్వల్ టు 18 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనుకోండి. సపోజ్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అంటే పైన ఉన్నది అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి? మనకి ఈ ప్రెషర్ ఒకటి ఉంటుంది ప్లస్ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా ఉంటుంది. ఏముంటుంది? గామా డబ్ల్యూ ఇంటూ జెడ్ ఉంటుంది, KA ఇంటూ గామా ఇంటూ జెడ్, గామా సబ్మర్జ్డ్. ఇప్పుడు చూడండి KA ఏముంటుందండి? KA 1 - sin θ బై 1 + sin θ 1/3 ఇంటూ గామా సబ్మర్జ్డ్. గ్రౌండ్ వాటర్ టేబుల్ పైన ఉన్నప్పుడు సబ్మర్జ్డ్ ఏమవుతుందండి? 18 మైనస్ గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ 3 KA ఇంటూ గామా డాష్ ఇంటూ జెడ్ ప్లస్ గామా డబ్ల్యూ ఎంత? 10 ఇంటూ జెడ్ 3. ఓకే. ఇప్పుడు ఎంత వస్తుందండి? ఇది P2 అనుకోండి. వెన్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈజ్ అట్ ద టాప్ గ్రౌండ్ సర్ఫేస్, P2 వాల్యూ ఎంత? మనకు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి? 38 వస్తుంది. 38 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్.
ఇక్కడ ఏం అడిగాడు, చేంజ్ ఎంత అని అడిగాడు. P2 మైనస్ P1 ఎంత అండి? 38 మైనస్ 18 సో 20 ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది పైన పెట్టినప్పుడు ఏమవుతుంది పెరుగుతుంది, 20 పెరుగుతుంది. అక్కడ 20 అక్కడ 18 ఉంటే ఇక్కడ 38 అవుతుంది. సో 20 పెరుగుతుంది, ఇంక్రీజెస్ బై 20. ఓకే, క్లియర్. ఏం లేదండి, గ్రౌండ్ వాటర్ టేబుల్ కింద బేస్ దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ సాయిల్ అనేది సో సాచురేటెడ్ అయింది కాబట్టి గామా సాడ్ తీసుకున్నాం. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ టేబుల్ పైన ఉన్నదో, ఉన్నప్పుడు దీనికి వాటర్ ఎఫెక్టివ్ స్ట్రెస్ వాటర్ది కూడా యాడ్ అవుతుంది కాబట్టి గామా W/Z తీసుకున్నాం. దీనికి మనకు వాటర్ టేబుల్ పైనకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా గామా డాష్ అవుతుంది, గామా సబ్మర్జ్డ్ అవుతుంది కాబట్టి గామా సాట్ మైనస్ గామా W తీసుకున్నాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్ చూడండి మనకు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడండి, ద ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ శాంపుల్ ట్యూబ్ ఈస్ 50 mm. అసలు యాక్చువల్గా శాంపుల్ ట్యూబ్ కట్టింగ్ ఎడ్జ్ ఏంటంటే చూడండి, ఇది ఒక శాంపుల్ ట్యూబ్ అనుకోండి. జనరల్గా ఇది ఒక కట్టింగ్ ఎడ్జ్, ఇది మనకు లోపలికి వెళ్తుంది. ఈ జనరల్ ఇది ఎందుకు యూజ్ చేస్తారండి మనం జనరల్గా? మనకు సాయిల్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి, సాయిల్ గురించి ఇన్వెస్ట్ చేయాలి. సాయిల్ గురించి ఇన్వెస్ట్ చేయాలంటే సర్టన్ డెప్త్కి వెళ్ళి మనం, ఇది గ్రౌండ్ సర్ఫేస్ అనుకుంటే సర్టన్ డెప్త్కి వెళ్ళి మనం సాయిల్ని తీసి ఆ స్ట్రాటా గురించి రీసెర్చ్ చేయడం. అది తీయాలంటే లోపలికి పంపించాలి కదండి. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం పంపిస్తాము. ఇందులో ఒకటి ఇది అన్నట్టు, దీన్ని ఏమంటాము, ఇది పైనది శాంపుల్ ట్యూబ్ అంటాము, దీన్ని కట్టింగ్ ఎడ్జ్ అంటాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ద ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ శాంపులర్ ట్యూబ్ ఈస్ 50 mm. D3 అంటాం, అవుట్ సైడ్ వచ్చేసి D4 అంటాం. ఈ కట్టింగ్ ఎడ్జ్ వచ్చేసి ఇన్నర్ డయా వచ్చేసి D1, అవుటర్ డయా వచ్చేసి D2. సో మనకి ఏమి ఇచ్చాడు, ఇన్సైడ్ క్లియరెన్స్ రేషియో. సో సింపుల్ అండి, D3 మైనస్ D1, ఇందులో ఉండేటి 2-3 ఫార్ములాస్, D3 మైనస్ D1 బై D1 ఇంటూ 100. క్లియరెన్స్ ఇచ్చాడు D3 ఎంత ఇచ్చాడు, 50 ఇచ్చాడు, మైనస్ D1 బై D1 ఇంటూ 100. ఓకే, సో D1 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి, 49.50 mm వస్తుంది. సో క్లియర్ అండి, ఇది మనకు జియో టెక్నికల్లో ఇంకా మోడల్స్ నేర్చుకుందాం మనం. ఈ 10 మోడల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చా రావా, ఒకవేళ వస్తే రివిజన్ లాగా అన్ని ఫార్ములాస్ నేను బేరింగ్ కెపాసిటీ నుంచి, స్టెబిలిటీ నుంచి, క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ నుంచి, సాయిల్ ఎక్స్ప్లోరేషన్ నుంచి అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు చూశాను. సో మీరు ఒక్కసారి రివిజన్ చేసి మనం నెక్స్ట్ డే 2లో కూడా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇంకా కవర్ అయ్యేటట్టు చూద్దాము ముందు లెక్చర్స్లో. ఓకే, థ్యాంక్ యూ.